లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ప్రతి ఇయర్ నేను మన కోరపాటి ప్రదీప్ గారి ద్వారా లాస్ట్ ఇయర్ కూడా చేశాను. నేను 100 మంది 120 మంది అట్లా బ్లడ్ ఇస్తూ ఉంటాం. ఏదైతే మనం ఇచ్చేది చిన్నపిల్లల ప్రాణాలు, ఏదైతే మనం 1 కోటి రూపాయలు ఇచ్చినా ఒకటే, ఒక పిల్లవాడికి ఒక బ్లడ్ ఇచ్చినా ఒకటే అనేది నాకు తెలిసిన నినాదం. అందుకని చెప్పి మనం చేసే దానం చాలా గొప్పది. అన్నిటికంటే బ్లడ్ అనేది, బ్లడ్ ప్లస్ అన్నదానం మనం నేను చేస్తే ఈ రెండే ఎక్కువ చేస్తూ ఉంటాం. డబ్బులు అయితే ఏమో, అన్నదానం లేదా బ్లడ్ ఇలాంటి చాలా చేసాం మా ట్రస్ట్ ద్వారా. అట్లనే ముందు మీకు ఏమన్నా హెల్ప్ కావాలన్నా, ఎలాంటి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా మా తరఫున తప్పకుండా చేద్దామన్నా. మీ అందరూ నెక్స్ట్ టైం ఈ ఇయర్ మళ్ళీ అక్టోబర్ 25th నా బర్త్డే ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా మళ్ళీ మేము ఒకసారి నేను మీట్ అవుతా. అట్లనే ఆ రోజు మనం మళ్ళీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుంది. ఆ రోజు మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, ఇంకా తెలిసినందుకు. బ్లడ్ డొనేషన్ చేపిస్తాడు. మినిమం 50 నుంచి 100 మంది పిల్లలతో ప్రతి పుట్టినరోజుకి తలసేమియా పిల్లల కోసం బ్లడ్ డొనేషన్ చేపిస్తాడు. ఉండాలి, ఓకేనా? ఎందుకంటే మీ పుట్టినరోజు కల్లా తలసేమియా పిల్లలకి బ్లడ్ వస్తుందన్న. అంటే మీరు బ్లడ్ ఇచ్చినప్పుడల్లా పిల్లలకి 20 days లైఫ్. అంటే ఒక్క రోజు ఫుడ్ పెడితే నైట్ కల్లా అయిపోతుంది, కానీ ఒక్క బ్యాగ్ ఇస్తే 20 రోజులు బతుకుతారన్న. కాబట్టి ఫుడ్ కంటే బ్లడ్ చాలా వాల్యుబుల్. చాలా థ్యాంక్ యూ రాజన్న. ఎప్పుడు మీ బర్త్డేకి మాకే బ్లడ్ ఇవ్వాలని ఈ స్టేజ్ మీద మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఈ రోజు వరల్డ్ తలసేమియా దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు. అట్లనే ఈ ఖమ్మం ల్యాబ్ టెక్నీషియన్స్ వారు మన ఖమ్మంలో పెవిలియన్ గ్రౌండ్ ఎదురుగా IMA ఫంక్షన్ హాల్లో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం అనేది చాలా గర్వకారం. అట్లనే ఇక్కడ మనం ఏదైతే ఉందో పిల్లల భవిష్యత్తు గురించి ఈ రోజు తలసేమియా పిల్లల కోసం బ్లడ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు అండి. ఒక బ్లడ్ ఇవ్వడం అంటే 1 కోటి రూపాయలతో సమానమే. ఈ రోజు ఒక పిల్లవాడి భవిష్యత్తు ఏదైతే ఉందో మనం నిలుపుతున్నామంటే ఈ రోజు చాలా గ్రేట్. ప్రతి సంవత్సరం మా బర్త్డే కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటది తలసేమియా పిల్లల కోసం ప్రతి ఇయర్ కూడా. ఈ ఇయర్ అక్టోబర్ 25th కూడా మా తరఫున బోడిపూడి ట్రస్ట్ తరఫున మేము కూడా నిర్వహిస్తా ఉన్నాం. దానికి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరి రాము, మాది SS గ్రూప్ రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఒక 1 week బ్యాక్ నా దగ్గరికి వీళ్ళు రావడం జరిగింది. ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ వారు వచ్చి దీని గురించి చెప్పడం జరిగింది. అంతకుముందే దీని గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఏంటంటే ఈ తలసేమియా వ్యాధి గ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెలకు ఒకసారి కంపల్సరిగా బ్లడ్ అనేది వాళ్ళకి బాడీకి ఎక్కించాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. లేదంటే ఆ బ్లడ్ కణాలు, ఎర్ర రక్త కణాలు అనేవి చనిపోవడం జరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక 3 చనిపోయారు. ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 3 చనిపోయారు ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులు. దీని గురించి విన్న తర్వాత నేను కానీ ఆర్థికంగా కానీ ప్లస్ మా టీం తరఫున ఒక 20 నుంచి 30 మంది వరకు ఈరోజు మా టీం తరఫున బ్లడ్ ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ నేను చెప్పగానే మా టీం చాలా మంది వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక రోజు కాదు, నెల రోజులు అన్నం పెట్టినా కానీ ఆకలి మాత్రమే తిరిగిద్ది. ఒకసారి బ్లడ్ ఇస్తే వాళ్ళ జీవితాలు కాపాడిన వాళ్ళం అవుతాం. అది ఈ మే నెలలో బ్లడ్ డొనేట్ చేయడం అంత ఈజీ కాదు. ఈ 40-45 degrees ఎండలో, 46-50 degrees ఎండలో ఈరోజు తిరుగుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్లో మా అసోసియేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండలో తిరుగుకుంటూ కూడా ఈ కార్యక్రమం అని వినగానే వెంటనే వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది కండక్ట్ చేస్తున్న ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ వారికి నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు, ప్లస్ నా వంతుగా దీనికి నేను పార్టిసిపేట్ చేసినందుకు, దీంట్లో అవకాశం కల్పించినందుకు నాకు వీళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మన మిత్రులందరూ కూడా ఈ రోజున ప్రోగ్రాం ఏర్పాటు చేయాలన్నది మెడికల్ హాల్లో. తలసేమియా వ్యాధిగ్రస్తులు అన్నదానం కాటికి కూడా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఒక బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అంటే మంచి కార్యక్రమం, చక్కని కార్యక్రమం నిర్వర్తించారు ఇక్కడ. ఈ ప్రోగ్రాం చాలా అద్భుతం. ఇలాంటి మానవత్వం మిగిలిందంటే
ఈ రోజుల్లో బ్లడ్ ఇటువంటి చాలామంది కష్టంగా భావిస్తారు. అలాంటి కష్టాలు ఏం లేకుండా కూడా నేను ఇస్తా అని చెప్పేసి ముందుకొచ్చిన మన మిత్రులందరూ కూడా ఒక యూనిటీగా ఉండేసి ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ ఒక్కడికి వచ్చేసి తలసేమియా వ్యాధిగ్రస్తులకు కాపాడుకోవడం కోసం ఒక పిల్లలందరినీ కూడా రక్షించుకోవడం కోసం మానవత్వంతో ముందుకొచ్చి చేసినారు. వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. వారందరికీ వారి టీవీకి కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఈ తలసేమియా వ్యాధితో చాలామంది చిన్నారులు బాధపడుతూ ఉన్నారు. వారికి మరి రక్తం మార్పిడి అనేది ఈ యొక్క వ్యాధి నుంచి బయటపడాలంటే అవసరం. మన ఖమ్మం జిల్లా ల్యాబ్ టెక్నీషియన్స్ మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరూ సమిష్టిగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా వారందరూ అభినందనీయులు. మరి నిజంగా ఈ యొక్క చిన్నారుల కోసం వాళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అందరూ అభినందనీయులు. మేము కూడా ఇందులో ఎంతో కొంత పార్టిసిపేట్ చేయాలని నా పేరు శ్రీనివాసరావు, లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్, ఆపోజిట్ ఐటీ హబ్, ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం అండి. ఈ యొక్క చిన్నారులని రక్షించే బాధ్యత తీసుకున్న ఈ ఫెడరేషన్ ఎవరైతే ఉన్నారో ల్యాబ్ టెక్నీషియన్స్ అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ